క్రొత్త సంవత్సరం క్యాలెండర్లో ఒక తేదీ మార్పే అయినా సామాజిక వ్యక్తిగత ప్రమాణాల్లో ఒడిదొడుకులు బేరీజు వేసుకునేందుకు కొలతగా కూడా ఈ యొక్క రోజును లేదా సంవత్సరాన్ని మనం పరిగణించవచ్చు. సమాజంలో అనేక యుద్ధాలను చూసాం. ఈ యొక్క 2025లో కులమత రాజకీయ చిచ్చును కూడా చూసాం. క్రైస్తవ సమాజం ఎలా అణచివేయబడుతుందో మన యొక్క దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కథోలిక సమాజం లేదా నేతలు వీటిపై ధైర్యంగా బహిరంగంగా ఖండించకపోవటం చాలా బాధాకరం. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో లేదా కుటుంబ జీవితాల్లో కూడా దేవుని సహాయంతో ఎన్ని పనులు మనం చేయగలిగాం, సాధించగలిగాం. ఎన్ని తప్పుడు నిర్ణయాల వల్ల పొరపాట్లు చేస్తున్నాం. ఎంతమంది నీ జీవితంలో బాటసారులుగా మిగిలారు. నీవు చెడుకు సాక్ష్యమయ్యావా లేదా చెడును దుయ్యబట్టావా? నీ యొక్క విలువలను నిలుపుకోగలిగావా, నీటికి వదిలివేశావా? ఈ యొక్క నూతన సంవత్సరపు మొదటి రోజును కథోలికలుగా మనందరం కూడా మరియమ్మ యొక్క మాతృత్వాన్ని కొనియాడుతున్నాం. విధేయత వల్ల దేవుని ప్రణాళిక అనుసారం ఆమె దేవునికి తల్లిగా ఉండే భాగ్యాన్ని పొందింది. తద్వారా మనందరికీ కూడా ఆధ్యాత్మిక తల్లిగా మారుతుంది. మనందరం పిలుస్తున్నాం. కేవలం జన్మనివ్వడం మాత్రమే కాదు, తన కుమారునితో లేదా దేవునితో ఆమె అనిత్యం నిలబడింది. దేవుని దాసిరాలును అని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నది. నీవిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నావా? మనం మరియ తల్లి అని పిలుస్తూ తగిన బిడ్డలుగా మనం మనగలుగుతున్నామా? దైవాజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? క్రైస్తవ విశ్వాస సాక్షిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? క్రీస్తు మరణానంతరం కూడా మరియమ్మ శిష్యులతో ప్రభు పనిలో భాగమైంది. మరి మన యొక్క ప్రార్థన యాంత్రికమైందా లేదా క్రియాశీలకమైనదా? మన బిడ్డల కోసం అనిత్యం ప్రార్థించేటటువంటి యోధురాలు మన యొక్క తల్లి మరియ. మానభంగానికి గురి అయినటువంటి యువతి యొక్క తల్లి ఆవేదన ధర్నా రూపంలో ప్రకటిస్తున్నప్పుడు ఆమెను ఈడ్చుకు వెళ్ళినటువంటి సంఘటన ఈ మధ్య మనం చూసాం. బిడ్డల తరపున పోరాడేటటువంటి తల్లుల గురించి ఈ రోజు మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఈ యొక్క రోజు లేదా సంవత్సరం కాదు క్రొత్తది. మన యొక్క ఆలోచన, ప్రవర్తన క్రొత్తగా నూతన ఒరవడితో ముందుకు సాగాలి. రాబో రోజుల్లో మీ యొక్క ప్రతి పని దేవుని చిత్తాన్ని తలంపునకు తెచ్చుకునేలా ఉండాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, మన మంచి కోరి సలహాలిచ్చే వారిని ఆదరించాలని, గౌరవించాలని, లక్ష్యాలను దృఢచిత్తంతో ఛేదించాలని, ఇతరులు చేసే మంచి పనిలో తగిన సహకారం అందించాలని దేవుని యొక్క శుభాశిష్యులు సదా మీ అందరితో ఉండుగాక. ఆమేన్.